ప్రశాంతంగా అందంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా భయానక దృశ్యాలతో నిండిపోయింది. కూలిపోయిన ఇల్లు, తెగిపోయిన రోడ్లతో అల్లకల్లోలంగా మారిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని ధారలి గ్రామంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ అనే ప్రకృతి విపత్తు ఆ గ్రామం మొత్తాన్ని గల్లంతు చేసింది. ఊరు మొత్తాన్ని ఊడ్చేసింది. ఎంతోమంది తమ వారిని కోల్పోయి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. అసలు ఆగస్టు 5న ఏం జరిగింది? హిమాలయాల అందాలు వర్ణించాలంటే మాటలు చాలవు. పచ్చని కొండలు, వాటి మధ్య నుంచి పారే స్వచ్ఛమైన నది, చల్లని గాలులు, ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆ అందాలను చూసి మైమరిచిపోతారు. ఉత్తరకాశీలోని ధారలి గ్రామం కూడా అలాంటిదే. ప్రతిరోజు పర్యాటకుల సందడితో కలకల్లాడుతూ ఉండేది. కానీ మంగళవారం మధ్యాహ్నం ఆ అందం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా మారిపోయింది. మధ్యాహ్నం వరకు అంతా మామూలుగానే ఉంది. సడన్గా ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. చినుకులు పడటం మొదలయ్యాయి. కానీ అది మామూలు వర్షం కాదు. దానినే క్లౌడ్ బరస్ట్ అంటారు. అంటే ఆకాశంలో మేఘాలన్నీ ఒకే చోట చేరి ఒక్కసారిగా కుప్పలు కుప్పలుగా వర్షం కురిపించడం. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆకాశం నుంచి కురిసిన నీరు కింద ఉన్న ఖీర్ గంగా నదిని నింపేసింది. కొండలపై ఉన్న చెత్త, మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లతో కలిసి ఆ నీరు ఒక భారీ ప్రవాహంగా మారి గ్రామంపై విరుచుకుపడింది. దాని ధాటికి ఇళ్ళు, షాపులు, హోటళ్ళు అన్నీ పేకమేడల్లా కూలిపోయి వరదల్లో కొట్టుకుపోయాయి. దాదాపు 20 హోటళ్లు నేలమట్టమయ్యాయి. ఈ విధ్వంసం చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. కొందరు ఈ వరదల్లో కొట్టుకుపోగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా అరుపులు, భయంతో నిండిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఎవరికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది చిక్కుకున్నారో కూడా పూర్తిగా తెలియడం లేదు. ఆ క్షణం అక్కడి పరిస్థితిని మాటల్లో వర్ణించలేదు. ఈ విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వెంటనే రెస్క్యూ టీంలను పంపించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వారికి తోడుగా మన భారత సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. కానీ వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల రోడ్లు మూసుకుపోయాయి. ఫోన్ సిగ్నల్స్ లేవు. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడం చాలా కష్టమైంది. అయినప్పటికీ వారు ధైర్యంగా ముందుకు కదిలారు. జరిగిన విధ్వంసం చూసి రెస్క్యూ బృందాలు కూడా షాక్ అయ్యాయి. మట్టిలో, రాళ్లలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బురదలో కోరుకుపోయిన ఇళ్లను తవ్వి చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం పెద్ద శ్మశానంగా మారిపోయింది. గల్లంతైన తమ వారి కోసం గుండెలవిసేలా ఏడుస్తున్న కుటుంబాలను చూసి రెస్క్యూ బృందాలు కళ్ళలో కూడా నీరు తిరిగాయి. కానీ వారు తమ కన్నీళ్లను ఆపుకొని తమ పని తాము చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఎవరైనా బతికి ఉన్నారా అని ఆశతో ప్రతి శిథిలాన్ని వెతుకుతున్నారు. ఇది ఒక భయంకరమైన సవాలు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మళ్ళీ వర్షం వచ్చి ఇంకో కొండచర్య విరిగిపడే ప్రమాదం కూడా ఉంది. ఈ విపత్తు ఆ గ్రామానికి చాలా పెద్ద నష్టాన్ని మిగిల్చింది. నిన్నటి వరకు ఉన్న అందమైన ఇల్లు, జీవితాలు, ఆస్తులు అన్నీ ఒక్క రోజులో కళ్ళ ముందే మాయమైపోయాయి. క్లౌడ్ బరస్ట్ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తమ జీవితాలు తిరిగి మామూలుగా మారతాయా లేదా అనే ప్రశ్న వారికిప్పుడు పీడకలగా మారింది.